భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందింది. మొక్కల పెంపకం, చిట్టడివి వంటి అంశాలలో పారిశుద్ధ్యం పనులతో రాష్ట్ర స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మొత్తం ఇల్లందు వైపు చూసేలా 3 సార్లు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు లభించింది. అదేవిధంగా జాతీయ స్థాయిలోనూ ఉత్తమ అవార్డు ఇల్లందు మున్సిపాలిటీ గెలుచుకుంది. ఇప్పుడు అభివృద్ధి పనులు నత్తనడకలా సాగుతున్నాయి. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. గతంలో ఇల్లందు మున్సిపాలిటీ 3 సార్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శానిటేషన్ విభాగంలో బహుమతులను అందుకుంది. ఇల్లందు చరిత్రలో కీలకమైన బుగ్గవాగు పట్టణంలోని 6-7 వార్డులలో ప్రవహిస్తుంది. గతంలో ప్రతి వర్షాకాలంలో పలు ప్రాంతాల్లో ముంపు సమస్య ఉండగా దాన్ని అధిగమించేందుకు బుగ్గవాగు ప్రక్షాళన కోసం చేసిన చర్యలతో ముంపు ప్రాంతాల సమస్య దాదాపు తగ్గిపోయింది. మున్సిపాలిటీకి సిబ్బంది వేతనాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. ఈ సమస్య అధిగమించడానికి ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఇంటి పన్నులు, నీటి పన్నులతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపట్టి ఇటు అభివృద్ధి, అటు ఆర్థిక ప్రయోజనం పొందేలా మున్సిపాలిటీ చర్యలు తీసుకుంది. కానీ అభివృద్ధి పనుల విషయంలో నిధుల సమస్యతో కొన్ని పనులు నత్తనడకనే సాగుతుండగా మరికొన్ని పూర్తి కావాల్సి ఉంది. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ కట్టడాలు అర్ధాంతరంగా పనులు నిలిపివేయబడ్డాయి. అది మోడల్ మార్కెట్ కానివ్వండి, లేదా కూరగాయల మార్కెట్ కానివ్వండి, మటన్ చికెన్కు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, ఇంకా అంబేద్కర్ బిల్డింగు, అలాగే గిరిజన భవన్, ఇట్లా చూసుకున్నప్పుడు అనేక కట్టడాలు అర్ధాంతరంగా నిలిపి వేయడం జరిగింది. వీటిని కాంట్రాక్టర్లతో మాట్లాడితే మాకు బిల్లులు రావట్లేదు, దానివల్ల మేము ఆపామని చెప్పేసి చెప్తుండ్రు. ఆ అధికారులను అడిగితే వాళ్ళు పని చేయట్లేదు అని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సత్వరం ప్రభుత్వం, పాలకులు దీన్ని పట్టించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇల్లందు మున్సిపాలిటీ 1980లో ఆనాటి నుండి నేటి వరకు కూడా అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. మరి ఇప్పుడున్న పాలకవర్గం అయితే మాత్రం విభేదాలతో కౌన్సిలర్ వాళ్ళు గొడవలు జరగడం, వైస్ చైర్మన్ అదేవిధంగా చైర్మన్ కూడా బాహాబాయిగా గల్లలు పట్టుకొని కొట్టుకోవడం పెడుతుంది. టోటల్గా ఇల్లందరూ అభివృద్ధి పనులను విస్మరించి గొడవలకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ గ్రూపులుగా విడిపోయి ఇక్కడున్న అభివృద్ధిని కుంటువేశారు. ఇల్లందు ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు అనేక మార్లు ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందు పగడపాలు పడకలేదు తప్ప అభివృద్ధిలో శూన్యమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పట్టణంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో 192 గదులతో నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ పూర్తి కావాల్సి ఉంది. ఏళ్ల తరబడి నిర్మాణం కొనసాగుతుండటంతో ఇటు మున్సిపాలిటీకి ఆదాయం రాక, అటు చిరు వ్యాపారులకు షాపులు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. మల్టీ యూటిలిటీ సెంటర్, నైపుణ్య అభివృద్ధి కేంద్రం, బంజారా భవన్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. నిధుల సమస్య అధిగమించేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గౌరవ కౌన్సిలర్స్, గౌరవ ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికారుల సహకారంతో ఇల్లందు మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేశాము. దాంట్లో ముఖ్యంగా శానిటేషన్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా హరితహారం, పబ్లిక్ టాయిలెట్స్ విషయంలో అన్నింటిలో కూడా వరుసగా రాష్ట్ర ప్రభుత్వం చేత 3 సార్లు వరుసగా 3 సంవత్సరాల పాటు జిల్లా కలెక్టర్ చేతి మీద కూడా అవార్డు తీసుకోవటం గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కొరకు 4 కోట్ల రూపాయలతోటి టెండర్ పిలవడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలో ఒక 15 రోజుల్లో ఆ పనులు కూడా స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. ఎన్ని కనుక మేము పూర్తి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా పాలక మండలి యొక్క చరిత్రలో, పాలకవర్గం యొక్క చరిత్రలో ఎప్పుడు కూడా నిలబడే విధంగా ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. మరోవైపు మున్సిపల్ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో
ఇటీవల వారు నిరసనలు సైతం తెలియజేశారు. మున్సిపల్ పాలక వర్గంలో మొత్తం 24 మంది ఉండగా ఇందులో 2 మినహా మిగిలిన వారంతా బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీల మధ్య గతం నుంచి కొనసాగుతున్న విభేదాలు ఇటీవల కూడా రచ్చకెక్కాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ విభేదాలు సద్దుమణగకపోగా సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే ఇటీవల మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో ఘర్షణలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో ఇల్లందులో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా పూర్తి చేయగలుగుతారంటూ స్థానికుల చర్చ జరుగుతుంది.